హలో, ఈరోజు మన ఇంట్లో మంచిగా ఉంది వాతావరణం, చల్లగా కూలుగా. పుదీనా కొత్తిమీర చూడగానే మీకు అర్థమైంది, అమ్మ మళ్ళీ బిర్యానీ అయినా? అవునండి, బిర్యానీ. కొత్తిమీర చక్కగా తీసుకొని పుదీనా టమోటా నీట్గా వాష్ చేసుకొని ఇట్లా పీసెస్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. నెయ్యి, బిర్యానీకి కావాల్సిన ఐటెం రైస్ మీకు తెలిసిందే కదా, చూపిస్తాను. తయారు చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇది చికెన్ అండి. చికెన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనం బాయిల్ చేసుకొని కర్రీ చేసుకుందాం. చికెన్ కర్రీస్ మన వీడియోలో చాలా ఉన్నాయి, అందుకని మీకు చూపించలేదు. ఈ చికెన్ కర్రీని ఇందా చూపించిన ఐటెంలో స్పెషల్గా బాయిల్ చేసి నీట్గా ఉంచిన చికెన్ తోటి మనం బిర్యానీ చేస్తున్నాం, చూసేయండి. ఇప్పుడు పొయ్యి మీద తాను పెట్టుకొని నెయ్యి వేసేసుకొని ఆనియన్స్ వేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాం. మనం తెలుసు కదండి, నేను ఎప్పుడు కూడా వాటర్ బాయిల్ చేసుకుంటాను. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాజీరా, గరం అదే మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి వేసేసి సాల్ట్ వేసేసి మరిగిస్తున్నాను బాగా. దీంట్లో రైస్ వేసేసి చేస్తాను. ఇప్పుడు మనం దీంట్లో 2 మిర్చి వేసేసాను. పుదీనా టమోటా కూడా ఆ నెయ్యిలో వేసి ఫ్రై చేసుకున్నాను. ఇది ఒక కొత్తగా ఉందండి, ఇట్లా నేను ఎప్పుడు పెట్టలేదు యూట్యూబ్లో. ఇప్పుడు మనకైతే ఇది ఫ్రై అయింది బాగా. చక్కగా చికెన్ నేను ఉడకపెట్టి నీట్గా అంతా రెడీ అయిన చికెన్ అండి. ఇది చికెన్ ఎలా వండుకుంటాము సేమ్ అలా వండేసి మనం ఈ బిర్యానీ దాంట్లో చికెన్ కూడా వేసేస్తున్నాను. మనకి కర్రీ అయితే చక్కగా ఇలా రెడీ అయిపోయింది. రైస్ కూడా చూసారా ఇలా రెడీ అయిపోయింది. నేనైతే నీట్గా రైస్ ఒక లేయర్లో కర్రీ వేసేసి రైస్ వేస్తాను. ప్రతిసారి వేసి చూపిస్తుంటాను కదా, సేమ్ అదేలాగా. వర్షంగా ఉంది కదండి, ఎంత తిన్నా నో ప్రాబ్లం ఇటువంటి టైలల్లో. అదే మన ఎండలకు తింటే ప్రాబ్లమేనండి, బిర్యానీలు ఎక్కువ తిన్నా కూడా. రైస్ అయితే మనం ఈ లేయర్లో వేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కూడా ముక్క ఇదండి, మంచిగా కర్రీ రెడీ చేసుకొని వేసానండి ఈసారి మనం రైస్లో. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను, అంటే ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. సేమ్ మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తాము. ఇప్పుడు మనకున్న రైస్ వరకు ఫైనల్గా అయితే వేసేసుకున్నాము. సేమ్ అలాగా నీట్గా 4 వైపులు తిప్పేసేసి దాంట్లో ఇప్పుడు కొంచెం మనం పుదీనా కొత్తిమీర వేస్తామన్నమాట. మనం ఇందాక ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకున్నాను, అవి కూడా కొంచెం వేస్తాను. ఏముందండి, నాకు తెలిసినంత వరకు మన కర్రీస్లు వాటికన్నా కూడా ఇదైతే ఫాస్ట్ కూడా అయ్యేలాగుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటామండి. ఇది అయ్యే తినకూడదు అనుకున్నా ఇదే ఎక్కువ ఇష్టంగా తింటాము. బిర్యానీలో మరి అంత దమ్ము ఉందండి, దమ్ము బిర్యానీ అంటే. నెయ్యి వేసేస్తున్నాను. మనకి అయిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వచ్చేసి మూత పెట్టేసి మనం నీట్గా కుక్ చేసుకుందాం, అంతే. మనకి రైస్ అయితే చూసారా చాలా బాగా కుదిరింది. నేను బాస్మతి రైస్ ఒక్కసారి వాడింది వాడను, రకరకాలుగా వాడతానండి. అందులో రైస్ ఏంటంటే నాకు బాగా ఉంటేనే ఇష్టంగా ఉంటుందండి. కొంచెం ముద్దగా కూడా కొన్ని రైస్ వస్తాయి, కానీ పాత బియ్యం ఎలాగో ఇది కూడా మనం అలాగే తీసుకోవాలి. బాస్మతిలో కూడా పాతవి దొరుకుతాయండి. ఇప్పుడు మనకి రైస్ ఇలా అయితే వచ్చేసింది. చెప్పాను కదా, రైస్ కాగానే ఆటోమేటిక్గా ఆకలి అయిపోద్ది నాకైతే. నేను పెట్టేసుకున్నాను. And if you like this video, do like, share, comment and subscribe.